శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈ రోజు మనం విశేషంగా కొత్త విషయాల గురించి తెలుసుకుంటూ వద్దాము. అందులో భాగంగా ఒక్కొక్క గ్రహం యొక్క స్వభావము, ఆ గ్రహము ఆ జాతకుల మీద ఎలా పనిచేస్తుంది అనే విషయము ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహము ఆ జాతకుల మీద, స్త్రీ పురుషుల మీద ఎలా పనిచేస్తుంది అన్న విషయము, ఆ గ్రహము ఏ ఒక్క గ్రహంతో కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము, ఏ స్థానాల్లో ఉండి ఆ గ్రహాల కలయిక కాంబినేషన్, ఒక 2-3 గ్రహాలు ఒక స్థానంలో ఉంటే ఆ ఎఫెక్ట్, ఆ గ్రహం యొక్క ఎఫెక్ట్ జాతకుల మీద ఎలా ఉంటుంది అనే ప్రతి విషయము కాస్త వివరించుకున్నాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు ఇప్పటి నుంచి చెప్పేవన్నీ కూడా. అందులో ముఖ్యంగా ఈరోజు మనం చర్చించుకోబోయే గ్రహము ఏమిటి అంటే గనక శుక్రుడు. ఏంటి మొట్టమొదటిగా శుక్రుడు గురించే చెప్పుకోవడానికి కారణము. ఎందుకు శుక్రుడు అంటే మొత్తం మనకి నవగ్రహాలలో శుక్రుడిని తీసుకుంటే శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు పరిపాలిస్తుంది ఆ జాతకుడి మీద. 20 సంవత్సరాలంటే ఎంత ముఖ్యమైన పాత్ర ఉంటుందో ఆలోచించండి. మిగతా గ్రహాలన్నీ కూడా శుక్రుడి యొక్క గ్రహం తర్వాతే ఉంటాయి. శని 19 సంవత్సరాల తర్వాత, రాహు 18 సంవత్సరాలు, అలా ఒక్కొక్క గ్రహం గురించి తెలుసుకుంటూ ఉందాం. కాబట్టి ఇంకొకటి, శుక్రమహర్దశ జరుగుతున్నప్పుడు లేదా శుక్రుడు చాలా విచిత్రమైన గ్రహము, చాలా ముఖ్యమైన గ్రహం తెలుసుకోవాల్సిన గ్రహాల్లో. అందుకు ఈ శుక్రుడు యొక్క గ్రహం గురించి మనం తెలుసుకుందాం. శుక్రుడు స్త్రీ గ్రహంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ శుక్రుడి యొక్క లక్షణం ఏంటంటే ఆ జాతకుడికి శుక్రుడు కనుక అధిపతి అయినా, లేదు శుక్రుడు లగ్నంలో ఉన్నా చాలా అందంగా ఉంటాడు జాతకుడు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ శుక్రుడి యొక్క ఎఫెక్ట్ ఎక్కువ స్త్రీల కంటే కూడా పురుషుడి యొక్క జాతకాల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా మంది మనం చూసుకున్నట్లయితే, నీకు శుక్రమహర్దశ ప్రారంభమవుతుంది, ఇంకా నీకు తిరుగుండదు, శుక్రుడు 20 సంవత్సరాలు పరిపాలిస్తాడు, నువ్వు రాజయోగాన్ని అనుభవిస్తావు, ఇలాగా జనరల్ పాయింట్స్ చెప్తూ ఉంటారు. అది ముమ్మాటికి తప్పు. శుక్రుడు చాలా ప్రమాదకరమైన గ్రహం అని చెప్పుకోవాలి. ఎందుకు ప్రమాదకరం అంటే ఏదో చేసేస్తాడు అని కాదు. ఎంత పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తాడో అంతలాగా కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే గ్రహం ఏకైక శుభగ్రహం అయిన శుక్రుడు. మరలా అక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది, శుక్రుడు శుభగ్రహం, పాపగ్రహం కాదు. అయినప్పటికీ శుక్రుడు యొక్క ఎఫెక్ట్ జాతకుడి మీద ఎలా ఉంటుంది, ముఖ్యంగా పురుషుడు యొక్క జాతకం మీద ఎలా ఉంటుంది అంటే గనక 50% పాజిటివ్ రిజల్ట్స్, 50% నెగిటివ్ రిజల్ట్స్ ఉంటుంది ఖచ్చితంగా. అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. శుక్రుడి యొక్క స్థానాలు అంటే శుక్రుడి యొక్క ఇల్లు చూసుకున్నట్లయితే వృషభము, తుల. శుక్రుడు వృషభంలో ఉన్నా తులలో ఉన్నా మంచి రిజల్ట్స్ ఇచ్చేస్తాడు అని చెప్పుకోకూడదు. ఆయన సొంతింట్లో ఉన్నా సరే శుక్రుడు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, శుక్రుడు భోగభాగ్యాలకి అధిపతి అని చెప్తూ ఉంటాము. డిసిప్లైన్ అన్నది ఉండనివ్వడు జాతకుడికి. కానీ జాతకుడు డిసిప్లైన్ గా ఉంటే శుక్రమహర్దశ రాణిస్తుంది. ఆయన ఉండనివ్వడు. అంటే టెస్టింగ్ అనమాట, ఉంటాడా ఉండడా ఈ వ్యక్తి, చెక్ చేద్దామని చెప్పి చేసే గ్రహం శుక్రుడు. ముఖ్యంగా శుక్రుడితో వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే కనుక, ఇది కరెక్ట్ ఇది తప్పు అని అదేమి చేయడు. ఇదిగో నీకు అప్పచెప్పేసి నువ్వు చేసుకో అంటాడు అంతే. అది పెర్ఫెక్ట్ గా చేస్తాడా, డిసిప్లైన్ గా చేస్తాడా అన్న చెక్ చేసే గ్రహమే శుక్రుడు. అంతేగాని ఒక డిసిప్లైన్ గా ఉంచే పద్ధతి మాత్రం శుక్రగ్రహం తీసుకోవద్దు. శుక్రుడు తీసుకోడు. అసలు ఆయనకి సంబంధం లేని విషయం. ఆయనకి ఇవ్వడం వరకే, ఇదిగో నేను నీకు ఇస్తున్నాను, నువ్వేం చేస్తావో చెయ్యి,
చెడు పదార్థం ఇచ్చి ఏం చేస్తాడో చూద్దాం. చెడు పదార్థానికి అట్రాక్ట్ చేశాడు అనుకోండి, మనం వాటి కేసు వెళ్ళకూడదు. ఉదాహరణకి ఏదైనా చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి, చెడు అలవాట్లకి అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు శుక్రుడు, మనం అటు వెళ్ళకూడదు. కాబట్టి శుక్రుడు ఎంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడో అంత నెగిటివ్ రిజల్ట్స్ కూడా శుక్రుడి దగ్గర నుంచి వస్తాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది శుక్రుడు గురించి. కాబట్టి శుక్రమహార దశ ప్రారంభం అయిపోయినా శుక్రుడు ఆయన ఇంట్లో ఉన్నా ఏదో చేసేస్తాడు అనుకోవడం మన భ్రమ. ఆయన ఇంట్లో ఉన్నా సరే ఏమి చేసేడు. అంటే మనిషిని స్వార్థంగా మార్చే గ్రహం శుక్రుడు. శుక్రుడికి స్వార్థం ఉంటుందని కాదు అక్కడ. ఆ శుక్రుడు యొక్క ఎఫెక్ట్ ఆ జాతకుడి మీద పడడం వల్ల జాతకుడికి స్వార్థం అన్నది పెరుగుతుంది. అది కూడా ఆయన టెస్ట్ చేస్తాడు శుక్రుడు. ఎలా ఉంటాడు ఈ వ్యక్తి అన్నది, ఆ స్వార్థం నుంచి బయటపడతాడా పడ్డా. బయట పడిపోయాడు అనుకోండి మంచి లైఫ్ ఉంటుంది, బయట పడలేదు అనుకోండి వాళ్ళ లైఫ్ ఇంకా అలాగే ఉంటుంది, ఆ స్వార్థంతో కూడుకున్న జీవితం ఉంటుంది. చెడు అలవాట్లకు ఎక్కువ అట్రాక్ట్ చేసి చెడు మార్గాలకు ఎక్కువ అట్రాక్ట్ చేసే గ్రహమే శుక్రుడు. అదేమిటంటే అది ఆయన తప్పు కాదు. వీళ్ళు ఆ చెడు నుంచి బయటకు వస్తారా, మంచి మార్గంలోకి వెళ్తారా లేదా అన్నది ఒక టెస్టింగ్ అనమాట. అది మన చేతుల్లో ఉంటుంది. అందుకని శుక్రుడితోటి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి. మరి 50% సక్సెస్ అన్నాం కదా. శుక్రుడు ఇచ్చే భోగభాగ్యాలు ఏమిటి అంటే గనక ఒక అట్రాక్టివ్ నేచర్ ఉంటుంది. ఆ మనిషిని చూడగానే చాలా అందంగా కనపడటము. పురుషుల గురించి ముఖ్యంగా, స్త్రీలకు ఉంటుంది కానీ స్త్రీలకు అంత ఎఫెక్ట్ ఉండదు. శుక్రుడితోటి నెగిటివ్ రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ అంతే ఉండవు, చాలా నార్మల్ గా వెళ్ళిపోతుంది వాళ్ళ జీవితం. కానీ పురుషులతోటే చూసుకోవాలి. పురుషుల్లో కూడా చూడగానే అబ్బాయి ఎంత ముచ్చటగా ఉన్నాడో చూడడానికి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. శుక్రుడు యొక్క పాజిటివ్ రిజల్ట్ అన్నమాట. తర్వాత శుక్రుడితోటి ఇంకా పాజిటివ్ రిజల్ట్ ఏంటంటే మంచిగా రెడీ అవ్వడము. చూడండి చాలా మంది, నేను నా డ్రెస్ ఒక 10,000 రూపాయలండి, అసలు బ్రాండెడ్ డ్రెస్ కాకుండా నార్మల్ డ్రెస్ వేయను, ఏం చూసినా బ్రాండెడ్ అంటారు వాళ్ళు. నార్మల్ అసలు పట్టించుకోరు. శుక్రుడు యొక్క పాజిటివ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి, నెగిటివ్ కాదు, పాజిటివ్ రిజల్ట్. ఇలా ఒక హోదా మెయింటైన్ చేయడము సొసైటీలో. తర్వాత శుక్రుడితో ఇంకొకటి ఏంటంటే శుక్రుడు యొక్క నెగిటివ్ రిజల్ట్స్ నుంచి బయటకు మనం రాగలిగితే పాజిటివ్ రిజల్ట్స్ ఇంకా పెద్ద పాయింట్ ఏంటంటే శుక్రుడు చాలా హోదా అని సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చే గ్రహంగా చెప్పుకోవాలి. ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చే గ్రహం ఏమిటి అంటే కనుక మొట్టమొదటిగా శుక్రుడు. తర్వాత శుక్రుడితో కాంబినేషన్ చెక్ చేసుకుంటే రాహు వస్తుంది. శుక్ర రాహువులు ఇద్దరూ కూడా సెలబ్రిటీ స్టేటస్ కి చాలా ఉపయోగపడే గ్రహాలు. అవి ఏ స్థానాల్లో ఉన్నాయని మనం జాతకంలో చూసుకోవాలి. ఇది ముఖ్యంగా సినీ రంగం వారికి చాలా ముఖ్యమైనది. సినీ రంగంలో డెవలప్ అవుదాం అనుకున్నా, సినీ రంగంలో ఏదైనా సరే, ఒక హీరోయినే కాదు, రచయిత అవ్వచ్చు, పాటలు పాడే వాళ్ళు అవ్వచ్చు, తర్వాత పాటలు రాసే వాళ్ళు అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, ఈ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు సినీ రంగానికి లింకప్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా శుక్ర రాహువుల కలయిక మనం చూసుకోవాలి. వారి యొక్క దృష్టి, వాటి మీద ఏ గ్రహం దృష్టి ఉంది, ఈ గ్రహాలు వేటి మీద దృష్టి ఉన్నాయని కూడా చెక్ చేసుకోవాలి. సరే, శుక్రుడు గురించి కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ కూడా తెలుసుకున్నాం కదా. మరి శుక్రుడు ఏ స్థానంలో ఎలా పనిచేస్తాడంటే ముఖ్యంగా శుక్రుడు అన్ని స్థానాల్లోనూ బ్రహ్మాండంగా పనిచేయడు. చాలా లిమిటెడ్ స్థానాల్లోనే మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అది కూడా అక్కడ నీచపడకూడదు, శత్రుక్షేత్రాలతో ఉండకూడదు. ముఖ్యంగా నీచపడకూడదు శుక్రుడు. ఎప్పుడు శుక్రుడు నీచపడ్డాడంటే వాళ్ళకి నీట్నెస్ ఉండదు. ఏదో మనం గడిపేస్తున్నాం కదా, రోజు గడిచిపోతుంది కదా అని ఉండే లక్షణమే శుక్రుడు నీచపడినప్పుడు వస్తుంది. శుక్రుడు ఎక్కడ నీచపడతాడంటే కన్యలో నీచపడతాడు, బుధుడింట్లో. శుక్రుడు ఎక్కడ ఉచ్చు పొందుతాడంటే మీనంలో ఉచ్చు పొందుతాడు, గురువింట్లో. ఇప్పుడు కన్యలో నీచపడ్డ శుక్రుడు అది బుధుడిలో అయింది కదా. మరి బుధుడితో కాంబినేషన్ ఎలా ఉంటుంది శుక్రుడికి అంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. బుధుడి ఇంట్లో నీచపడ్డప్పటికీ బుధుడితో ఉన్న కాంబినేషన్ ఆ కన్య కాకుండా ఉచ్చ స్థితిలో ఇంకెక్కడున్నా, ఉచ్చులో ఉన్న, తర్వాత మిత్రక్షేత్రాల్లో ఉన్న చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే యోగము శుక్రుడు చేస్తాడు. అది కూడా ఏమిటి, ఎక్కడెక్కడ అన్నది ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు మరి గురువింట్లో మీనంలో ఉచ్చ పొందాడు శుక్రుడు. మరి గురువుతో కాంబినేషన్ ఎలా ఉంటుందంటే 0 అనమాట. గురు శుక్రుల కాంబినేషన్ అసలు మంచి రిజల్ట్స్ ఇవ్వదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు శుక్రుడు, అసలు శుక్రుడు ఏమిటి, భోగభాగ్యాలు, అట్రాక్టివ్ నేచర్, ఇవన్నీ. గురువు ఏంటి, బోధకారకుడు, బోధించేవాడు. ఇద్దరికి అసలు సరిపోదు. అంటే
శుక్రుడు అంటే ఏంటి? మంచి స్టైలిష్గా డ్రెస్సింగ్ అవడం, స్టైలిష్గా ఉండడం, ఇది శుక్రుడు. మరి గురువు ఇచ్చే లక్షణం ఏమిటి? పద్ధతిగా ఉండడము, ఒక గౌరవమైన స్థానాన్ని మనం సంపాదించాలి అనుకుంటూ ఉండడము. ఆ డ్రెస్ కూడా ఎలా ఉంటుందంటే ఒక పెద్దరికంగా హుందాగా డ్రెస్ ఉండడము. అంటే శుక్రుడు హుందాగా డ్రెస్ ఉండదని కాదు, ఒకటి అట్రాక్టివ్ నేచర్ ఉంటుంది, మంచి డ్రెస్సింగ్ ఉంటుంది, అట్రాక్టివ్ నేచర్ ఉంటుంది. ఇక్కడ అట్రాక్టివ్ నేచర్ ఉండదు. ఒక హుందాగా చూడగానే వీళ్ళు ఏంటి పెద్దరికంగా చిన్న వయసులో ఉన్నా సరే ఒక పంచి కండువేలా కట్టుకున్నారు అనుకోండి, ఏంటి చిన్న వయసులో ఇలా నేర్చుకున్నాడు ఈ అబ్బాయి, ఇలా అంటూ ఉంటారు చూడండి. అలాగే శుక్రుడు అదే వయసులో ఉన్న కుర్రాన్ని చూస్తే మంచి టిప్ టాప్ గా డ్రెస్ వేసుకోవడము, ఇలా అనమాట. ఆ రెండింటికి డిఫరెన్స్ అది. ఈ గురు శుక్రుల కాంబినేషన్ చాలా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అతి ముఖ్యంగా గురు శుక్రుల కాంబినేషన్ ఎక్కడ ఎఫెక్ట్ ఉంటుందంటే వివాహం విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. స్త్రీ పురుషులకి ఎవరికైనా సరే గురు శుక్రుల కాంబినేషన్ ఉంటే, ముఖ్యంగా స్త్రీలకి, ఇక్కడ పురుషులకు కూడా చెక్ చేసుకోవాలి. వివాహ బంధము కొంతకాలమే ఉండడము, వివాహ బంధం నుంచి దూరం అవ్వడము, భర్తతోటి లేదా భార్యతోటి అవినాభావ సంబంధం ఉండకపోవడము, అంటే కమ్యూనికేషన్ ఉండకపోవడము, ఎప్పుడు కొట్టుకుంటూ గొడవలతోటి ఎదరికి వెళ్తూ ఉండడము, కొంతకాలం తర్వాత ఇంకా దూరం అయిపోదాము, మన జీవితం మనం కొనసాగించలేము అనుకుంటూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. గురు శుక్రుల కాంబినేషన్ అసలు మంచిది కాదు. బుధ శుక్రుల కాంబినేషన్ చాలా మంచిది. ఈ బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల సెలబ్రిటీ స్టేటస్ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మంచి మంచి హోదాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, సొసైటీలో మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. ఈ బుధ శుక్రుల కాంబినేషన్ ఇవి ఎక్కడ బాగా రాణిస్తాయి అంటే గనక ఈ బుధ శుక్రుల కాంబినేషన్ చాలా బాగుంటుంది. తర్వాత శుక్ర రాహుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. శుక్రుడితో రాహు కలిసిన, రాహుతో శుక్రుడు కలిసిన ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే సెలబ్రిటీ స్టేటస్ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ శుక్ర బలం ఎక్కువ ఉండాలి రాహు కంటే కూడా, రాహుకి బలం తక్కువ ఉండాలి. అలా కాకుండా రాహుకి బలం ఎక్కువ ఉండి శుక్రుడికి బలం తక్కువ ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ శుక్ర రాహుల కాంబినేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శుక్రుడి యొక్క బలమే ఉండాలి. శుక్రుడి యొక్క బలం ఉండాలంటే ఏమవ్వాలి? శుక్రుడు ఎక్కడ బలంగా ఉంటాడంటే ఈ కోణ స్థానాల్లో ఎక్కువ చాలా బలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోణ స్థానాలు అంటే ఏమిటంటే ఒకటి, ఈ లగ్నంలో శుక్రుడు ఎప్పుడు బాగుంటాడు, అది కోణ కేంద్రం కాబట్టి అది ఎప్పుడు బాగుంటుంది. ఈ లగ్నము ఏ స్థానంలో ఉన్నా శుక్రుడు యొక్క ప్రభావం నెగిటివ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, అటు పాజిటివ్ రిజల్ట్ కూడా తక్కువ ఉంటుంది, మీడియంగా ఉంటుంది అనమాట. అంటే ఉదాహరణకి ఎలా చెప్పాలంటే లగ్నం కన్య అయింది అనుకోండి, ఉదాహరణకి కన్యలో నీచపడే తత్వం ఉంది కదా శుక్రుడికి. లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే నెగిటివ్ రిజల్ట్స్ తక్కువ ఉంటాయి, పాజిటివ్ రిజల్ట్స్ కూడా తక్కువ ఉంటాయి, సమాంతరంగా ఉంటుంది అనమాట వాళ్ళ జీవితం. ఇన్ కేస్ ఈ లగ్నం కనుక ఉచ్చస్థితి అయిన గురువు మీనంలో ఉందనుకోండి, ఇక సెలబ్రిటీ స్టేటస్ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లగ్నం అయినప్పుడు నెగిటివ్ పాజిటివ్ శుక్రుడికి ఆపోజిట్ స్థానాల్లో, అంటే శుక్రుడికి సరిపడని స్థానాల్లో ఉంటే కనుక పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ అంతా కూడా సమాంతరంగా ఉంటాయి, ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. తర్వాత 5వ స్థానం, పంచమ స్థానం చాలా బాగా పనిచేస్తుంది శుక్రుడికి. భాగ్యస్థానం కూడా చాలా బాగా పనిచేస్తుంది. 1, 5, 9 స్థానాలు శుక్రుడికి అనుకూలమైన స్థానాలని చెప్పుకోవచ్చు. ఈ పంచమ భాగ్య స్థానాలు విపరీత రాజయోగాన్ని ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి శుక్రుడికి, అది కూడా చెక్ చేసుకోవాలి. అది మనం జాతకం చెక్ చేస్తే సరిపోతుంది. తర్వాత శుక్రుడు ఎక్కువ ఎక్కడ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, ఏ స్థానంలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడంటే శని యొక్క ఇల్లైన మకరము కుంభంలో శుక్రుడు ఉంటే పూర్తి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే గ్రహం శుక్రుడు. శుక్రుడు అసలు పనిచేయడు మీకు శని ఇంట్లో. తర్వాత ఈ గురువుతోటి, అంటే గురువిల్లు ఏమిటి? ధనస్సు, మీనము. మీనం ఉచ్చస్థితి కాబట్టి అది తీసేసేయండి. ఈ ధనస్సులో ఉన్న ధనస్సు, మకరము, కుంభము నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక కన్యలో నీచపడతాడు కాబట్టి అక్కడ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇవి కాకుండా లగ్నము, పంచమము, భాగ్యంలో 5వ ఇంట, 9వ ఇంట ఈ మూడిట్లో ఉంటే శుక్రుడు విపరీత రాజయోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి, సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అనుకూలమైన వాతావరణం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానము కూడా శనిలో అయిందనుకోండి, మళ్ళీ
క్వైట్ ఆపోజిట్, నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. పంచమ స్థానం అయినప్పటికీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉండవు. భాగ్యస్థానం అయినప్పటికీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉండవు. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఈ కోణస్థానంలో ఇచ్చే రిజల్ట్స్ శని గురువులు కాకుండా ఉంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకుడికి. ఇక రవితో శుక్రుడు కలవడం కూడా అంత మంచి విషయమేమి కాదు. అక్కడ రవితో కలిసినప్పుడు అస్తంగతం అయ్యాడా, వక్రించాడా చెక్ చేసుకోవాలి. వక్రించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఐదు రాసుల దగ్గరగా ఉంటే వక్రించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. డిగ్రీలు చెక్ చేసుకున్నప్పుడు రవికి దగ్గరగా ఉంటే అస్తంగతం అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ రెండు అవ్వలేదు అనుకోండి, ఉదాహరణకి రవితో కలిసి ఉన్నప్పటికీ మీకు నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎలా ఉంటుందంటే శుక్ర రవిల కాంబినేషన్ ఎలా ఉంటుందంటే అప్పు చేసి హుందాగా ఉండడం అనమాట. అంటే వాళ్ళు హుందాగా మేము సొసైటీలో బతుకుతున్నాం అని చూపించుకోవడం. సొసైటీలో ఎలాగా అప్పు చేసి ఖర్చు పెట్టేసి, ఇదిగోండి నేను 2 లక్షలు పెట్టి బండి కొన్నానండి అంటూ ఉంటారు. అతను స్తోమతకి 2 లక్షలు పెట్టి బండి కొనే స్తోమత కాదు. అతను అసలు ఏ పని చేయడనుకోండి, కానీ బండి నేను 2 లక్షలు పెట్టుకున్నాను. ఇదిగో నా సెల్ ఫోన్ చూడండి, 60,000 పెట్టుకున్నాను సెల్ ఫోన్. అందుకే 60,000 పెట్టి సెల్ ఫోన్ కొనే అవసరం ఉండదు అసలు. కానీ ఒక చూపించుకోవాలి, ఒక బిల్డప్ అంటూ ఉంటాం చూసారా. అంటే ఇదిగో నా హోదా చూసారా, నా హుందాతనం చూసారా. ఎందుకు అతను ఏ పని చేయడం ఎందుకు? మరి అలాంటి వాళ్ళకి ఖర్చు పెట్టే హక్కు ఉండదు. అది మనకు అనవసరమైన విషయం. కానీ ఏమిటంటే ఇలాగా ఒక హుందాతనం చూపించుకోవడం, అప్పులు చేసి హుందాతనం చూపించుకోవడం శుక్ర రవిల కాంబినేషన్ ఉంటుంది. ఈ శుక్ర రవిల కాంబినేషన్ వల్ల వచ్చే ఇబ్బంది, అతను తప్పు కూడా కదా. కాంబినేషన్ అలా ఉన్నప్పుడు, గ్రహాల స్థితి అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైనా ఏం చేయలేరు, ఎవరైనా అంతే. చంద్ర శుక్రుల కాంబినేషన్ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. చంద్ర శుక్రుల కాంబినేషను అది లగ్నము, పంచమం, భాగ్యస్థానాలు అయితే పర్వాలేదు. ఇవి కాకుండా ఇంకే స్థానాల్లో ఉన్నా ఈ వైవాహిక జీవితం మీద చాలా ఇబ్బంది అవుతుంది. వైవాహిక జీవితం అంటే వివాహం కాకపోవడము, వివాహం అయినా వైవాహిక బంధం సరిగ్గా ఉండకపోవడము, ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆలోచనలు అంటే చంద్రుడు మరి మనస్కారకుడు కదా, మనసు అంటే ఆలోచనలే కదా, సరిగ్గా ఉండకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అదే 1వ ఇంట, 5వ ఇంట, 9వ ఇంట ఈ చంద్రుడు గాని శుక్రుడు గాని నీచపడకుండా మంచి స్థానాల్లో ఉంటే గనక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. శుక్రకేతువుల కలయిక కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కేతువు కూడా ఏమిటి, మనకి గురువు లాంటి గ్రహమే. గురువు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో కేతువు కూడా అలాంటి రిజల్ట్స్ ఉంటాయి. కేతువు కూడా ఏంటంటే ఒక ఈ దైవ చింతన, దైవారాధన చేసే ఇచ్చే గ్రహం కేతువు. కాబట్టి కేతువుతో కాంబినేషన్ కూడా శుక్రుడికి పనిచేయదు. అది కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం అవ్వచ్చు, ఇందాక చెప్పినట్టు దైవం మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడము, తర్వాత మనం మన మనస్తత్వాన్ని స్వార్థంగా మార్చుకోవడము, స్వార్థపరులుగా మారడము, ఇవన్నీ కూడా ఉంటాయి శుక్రకేతువుల కలయిక వలన. ఇక్కడ శుక్రకుజుల కలయిక ఇది మధ్యస్థంగా పనిచేస్తుంది. శుక్రకుజుల కలయిక చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. ఎందుకంటే ఇది కాస్త వైవాహిక జీవితం మీద ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మధ్యస్థంగా పనిచేస్తుంది. విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉండవు. తర్వాత శుక్రుడు కుజుడింట్లో ఉన్న, తర్వాత చంద్రుడింట్లో ఉన్న విడిపోయే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. కాస్త మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వివాహము వీళ్ళు అనుకున్నంత స్థాయిలో ఆలోచన, వివాహం జరిగే ఆలోచన ఉండదు. వీరు ఒకటి అనుకుంటే వేరేగా జరగడము, వివాహము అంటే ఆ వివాహంలో ఇంట్రెస్ట్ కోల్పోవడము, తర్వాత ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ నెగిటివ్ రిజల్ట్స్ పెద్ద ఏమి ఉండవు. చంద్రుడితో ఉన్నా, కుజుడితో ఉన్నా అవి నీచ పడితే మాత్రం నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయి. నీచ పడకపోతే చెప్తున్నాను. మధ్యస్థంగా ఉండే రిజల్ట్స్ ఏంటంటే చంద్రుడి యొక్క ఇంట్లోను, కుజుడి యొక్క ఇంట్లోను శుక్రుడితోటి శుక్రకుజుల యొక్క కాంబినేషన్ కూడా మధ్యస్థంగానే పనిచేస్తుంది. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నది ఏంటంటే బాగా పనిచేసేవి ఇప్పుడు ఒకసారి చెప్పేస్తే మీకు అర్థమవుతుంది. శుక్రుడితోటి కాంబినేషన్ ఏ గ్రహాలు బాగా పనిచేస్తాయంటే శుక్ర బుధుల కాంబినేషను, శుక్ర రాహువుల కాంబినేషను. కానీ ఇక్కడ శుక్రుడు బలంగా ఉండాలి రాహుతోటి. అప్పుడు రాహు శుక్రుడు చెప్పిన మాట వింటాడు. ఆయన
సెలబ్రిటీ స్టేటస్ పొందే అవకాశాలు ఉంటాయి. శుక్ర బుధుడు, శుక్ర రాహు, శుక్ర చంద్రుల కాంబినేషన్. కానీ చంద్రుడితో ఉన్నప్పుడు మళ్ళీ నేను అదే చెప్తున్నాను, చాలా స్థానాలు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మధ్యస్థంగా కూడా తీసుకోవచ్చు శుక్రుడు చంద్రుల కాంబినేషన్. లేదంటే వివాహం జరగకపోవడము, పెద్ద వయసు వచ్చేసిన వివాహం అవ్వకపోవడం, ఇలాంటివి కూడా ఉంటాయి. కానీ పాజిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే హుందాతనము, డబ్బుకు లోటు లేకపోవడము. కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత జీవితాన్ని సుఖవంతంగా అనుభవించడము, ఈ శుక్రచంద్రుల కాంబినేషన్ కూడా ఉంటుంది. ఈ 3 కాంబినేషన్స్ బాగుంటాయి. చాలా డేంజర్ ఏమిటి అంటే కనుక శుక్రుడితోటి కాంబినేషన్ మనం చెక్ చేసుకోవాల్సింది శుక్ర గురుల కాంబినేషన్, తర్వాత శుక్ర శనుల కాంబినేషన్. శుక్రుడు శని పరస్పర మిత్రులు కదండి. అంటే శని ఒక పద్ధతి గల గ్రహం. దీని గురించి కూడా ఒకసారి చర్చించుకుందాం. శని ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి, పెద్ద గ్రహం కదా, చాలా పెద్ద వయసు గల గ్రహము శని. అవన్నీ శని ఏంటంటే ఒక పద్ధతి, ఒక నడవడికి, ఇవన్నీ. శుక్రుడు అవన్నీ ఇవ్వడు కదా. శుక్రుడు ఏంటంటే నువ్వు అనుభవించి ఏం చేస్తావు, నేను చెక్ చేస్తాను, నేను ఇచ్చేసే గ్రహం అది. అందుకని వాళ్ళు పరస్పర మిత్రులు అయినప్పటికీ ఆ ఇద్దరు కాంబినేషన్ కూడా పనిచేయదు. అది కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి శుక్ర గురుడు యొక్క కాంబినేషన్ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. శుక్రుడు శని యొక్క కాంబినేషన్ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. శుక్రుడు రవి కాంబినేషన్ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. శుక్రుడు కేతువు కాంబినేషన్ కూడా నెగిటివ్ రిజల్ట్సే ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ శుక్రమహర్ దశ ప్రారంభమైనప్పుడు కానీ, లేదా అంతర్దశల్లో శుక్రుడు నడుస్తున్నప్పుడు కానీ ఆ జాతకుడు, ముఖ్యంగా పురుషుడి యొక్క జాతకంలో చెక్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత స్త్రీల యొక్క జాతకంలో కూడా ఈ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే గ్రహాలు మాత్రం చెక్ చేసుకోవాలి, పాజిటివ్ రిజల్ట్స్ కంటే కూడా. ఈ శుక్రుడు గురుడు యొక్క కాంబినేషన్ అంటే ఇద్దరు కలిసి ఉండడము, శుక్రుడు శని కలిసి ఉండడము అంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు ఈ స్త్రీ యొక్క జాతకంలో కూడా. మరి వీటికి పరిహారం ఏమిటి అంటే చాలా సులభమైన పరిహారము, శుక్రుడు తొందరగా పాజిటివ్ గా మారే పరిహారం, అంటే మంచి రిజల్ట్స్ ఇచ్చే పరిహారం. శుక్రుడికి చాలా ఈజీ అన్నమాట. ఎందుకంటే చూడండి, ఇప్పుడు బాగా డ్రెస్సింగ్, మంచి జోక్స్ వేస్తూ ఇలా ఉండే శుక్రుడు యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఆ జాతకుల మీద. అలాంటి వాళ్ళని తిడితే ఒక్కసారిగా మనసు ఇదైపోతుంది, వాళ్ళకి పొగిడితే ఒక్కసారిగా పొంగిపోతూ ఉంటారు. ఈ శుక్రుడు కూడా మన వైపుకు మార్చుకోవడం చాలా సులభం. అంటే మంచిగా మార్చుకునే అవకాశం చాలా తొందరగా వచ్చేది శుక్రగ్రహం ఒకటే. ఎలా మార్చాలి అంటే శుక్రుడికి ముఖ్యంగా ఈ మద్యపానము, ధూమపానానికి, తర్వాత జీవుల్ని హింసించడం వంటివికి దూరంగా ఉంటే సరిపోతుంది. అంటే జీవుల్ని హింసించడం అంటే ఏమిటి? మాంసాహారము వదిలిపెట్టేయాలి. చాలా మందికి ఇబ్బందికరమైన విషయం, కానీ శుక్రుడు రాణించాలంటే ఖచ్చితంగా ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి. రెండో పరిహారం ఏమిటి అంటే గనక, ముఖ్యంగా శుక్రుడు బలపడాలి అంటే గనక మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని యథాశక్తిగా పూజిస్తూ, ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మి అమ్మవారిని పూజించినప్పుడు అక్కడ ఏదైనా ఒక చిన్న ఒక బౌల్ లాంటిది పెట్టుకుని 6 రూపాయలు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేస్తూ ఉండండి. ప్రతి శుక్రవారం 6 రూపాయలు వేస్తూ ఉండండి. అవన్నీ నిండిపోయిన తర్వాత ఏమి చెయ్యాలి? అవి మీరు ఒక 3 నెలలైనా, ఒక 6 నెలలైనా, 9 నెలలైనా, 12 నెలలైనా, 3, 6, 9, 12 చేయించినంత వేసిన 6 రూపాయలంతా ఎంత వచ్చిందో చూసుకుని అన్నదానం చేస్తూ ఉండాలి. ఆలయంలో ఎక్కడ ఆలయం అయినా పర్వాలేదు, అన్నదానానికి ఉపయోగించాలి ఆ డబ్బు. అది 100 రూపాయలే రానివ్వండి, 200 రానివ్వండి. అన్నదానం దగ్గర 100 రూపాయలు వచ్చిందనుకోండి, ఒక పెరుగు ఇవ్వడం కానీ, లేదంటే ఒక స్వీట్ ఇవ్వడం కానీ అన్నదానానికి. లేదండి మేము ఈ సంవత్సరం అంతా పోగు చేసి ఒక్కసారిగా అన్నదానం చేద్దాం అనుకుంటున్నాము, అన్నదానం చేయండి. 3 నెలలకు ఒకసారి ఎంత వస్తే అంత అన్నదానంలో ఉపయోగిద్దాం అనుకుంటున్నాము, ఉపయోగించండి. చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడితోటి. కాబట్టి ఈ పరిష్కారాలు చాలా సింపుల్, చాలా ఈజీ. ఇవి చేసుకుంటే శుక్రుడి యొక్క బలం పెరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎవరు చెయ్యాలయ్యా అంటే కనుక ఈ 1, 5, 9 స్థానాలు కాకుండా మెయిన్ ఈ పాపస్థానాలైన, దుస్థానాలైన 6, 8, 12 స్థానాల్లో శుక్రుడు ఉంటే చేసుకోవడం చాలా మంచిది. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నా చేసుకోవడం మంచిది.
సప్తమం తర్వాత ముఖ్యంగా 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటాం. ఈ 3 స్థానాల్లో కనుక శుక్రుడు ఎక్కడున్నా ఏ కాంబినేషన్లో ఉన్నా పనిచేయడు. ఎంత బుధుడితో కలిసి ఉన్నవ్వండి, రాహుతో కలిసి ఉన్నవ్వండి, చంద్రుడితో కలిసి ఉన్నవ్వండి, పాజిటివ్ రిజల్ట్స్ ఉండవు, నెగిటివ్ రిజల్ట్స్ పూర్తిగా ఉంటాయి. అందుకు గాను ఈ పరిహారాలు చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. చాలా సింపుల్. మరి ఆ 3 వదిలేసేయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు విపరీత రాజయోగం పట్టే అవకాశాలు లేకపోయినప్పటికీ శుక్రుడి యొక్క బలం పెరిగి సొసైటీలో, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు రావడానికి ఆస్కారాలు ఉంటాయి. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. శుక్రుడు ముఖ్యంగా డబ్బుకు కూడా లోటు పెంచే గ్రహంగా చెప్పుకుంటాం. అందుకని డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఎలా ఉండాలి, ఏం చేయాలి శుక్రుడితో అన్నది మనకు తెలిసింది. ఇవన్నీ చేసుకోండి. మీ జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడున్నాడో చూసుకోండి, లగ్నం నుంచి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి ఈ సింపుల్గా ఉన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు హోదా, హుందా పెరిగే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ మీరు సంఘంలోనూ, సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.